దేవుని వాక్యం పట్ల ఆసక్తితో దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవడానికి చేరవచ్చిన మీ అందరికీ, చిన్నలకు, పెద్దలకు, వృద్ధులకు, స్త్రీలకు, పురుషులకు అందరికీ మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట శుభాలు అందరం తెలియజేస్తున్నామండి. ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, మీ జ్ఞానాన్ని నేర్చుకోవటానికి మమ్మల్ని అందరినీ ఆయుధపరిచిన విధాన్ని బట్టి మీకే వందనాలు తండ్రి. నాయన, ఈ సదస్సులో మీ జ్ఞానాన్ని నేర్చుకుని పోతుండగా ఎటువంటి సాతాను ఆటంకం కలగకుండా మీ వాక్యాన్ని నేర్చుకోవటానికి మాకు సహాయం చేయండి. నాయన, మేమందరము కూడి ఉన్నాం తండ్రి. బైబిల్లోని మీ మనసులోని మాటలను మేమందరం నేర్చుకొని పోతుండగా ఏ రీతిగా మేము ఆలోచిస్తే మాకు అర్థమవుతుందో ఆ రీతిగా మాకు సహాయం చేయగలని కోరుకుంటున్నాం తండ్రి. వాక్యాన్ని చెప్తూ ఉండగా నాకు తోడుని నడిపించండి. అలాగే మీ పిల్లలు కూడా వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనసుతో బైబిల్లో అలా ఉన్నవో లేవో పరిశీలించగలిగే మనసును దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి. ఇంకా రానున్న వారిని కూడా మీరు తోడైంది ప్రయాణం మధ్యలో తోడై నడిపించగలని కోరుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభు మా రక్షకుడైన క్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ప్రియమైన దేవుని వల్లారా, దేవుని వ్యవసాయంలో ఫలించే మొక్కవా అనే అంశాన్ని చేయవచ్చిన అందరికీ మళ్ళీ ఒకసారి ఈరోజు సమాజంలో మనం ఆలోచించగలిగితే దేవుని గురించిన జ్ఞానాన్ని నేర్చుకునే వారు చాలా తక్కువ. అవునా కదా? దేవుని గురించిన జ్ఞానాన్ని నేర్చుకునే వాళ్ళు చాలా తక్కువగా మనకు కనబడుతూ ఉంటారు. ఎక్కువగా ఆతృత కలిగి, ఆశ కలిగి, తపనతో వినేవాళ్ళు చాలా తక్కువగానే మనకి కనబడుతూ ఉంటారు. బైబిల్లో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం చూడగలిగితే ఎక్కువ శాతం భయభక్తులు కలిగి బ్రతికిన వారు, దేవుని ఉద్దేశాలు నెరవేర్చిన వారు, దేవునికి ఇష్టంగా బ్రతికిన వారు కొద్ది మంది ఏమో కనబడుతూ ఉంటారు. ఈరోజు సమాజంలో కూడా వాక్యం పట్ల ఆసక్తి కలిగిన వారు చాలా తక్కువ మంది. దేవుడు ప్రతి మాటని కూడా తన పిల్లలు వినాలి అని బైబిల్లో రాయించాడండి. బైబిల్లో ప్రతి మాట మనం నేర్చుకోవాలని, దాన్ని ఒక పాఠంగా మనం భావించాలి అని ఆది కాండం 1 వచనం నుంచి ప్రకటన గ్రంథం 22 వచనం వరకు మన చేతిలో పెట్టాడు. చాలా మంది బైబిల్ అనగానే బైబిల్ గానే చూస్తారు, ఏదో పేపర్లుగానే చూస్తారు, అందులో ఏదో అక్షరాలు ఉన్నాయి లేదని చూస్తూ ఉంటారు. కానీ ఈ రోజు మీరు ఈ వాక్యం విన్న తర్వాత బైబిల్ అంటే ఏంటో, దేవుని జ్ఞానం అంటే ఏంటో మనకు అర్థమవుతుంది. మనమందరం ఇక్కడికి ఎందుకు వచ్చామంటే దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవటానికి. దేవుడు కూడా నేర్చుకోమని చెప్పాడు, నేర్చుకుని అనేకులకు ప్రకటించమని చెప్పడం జరిగింది. పాత నిబంధనలో హోషేయ ప్రవక్త గారు కూడా మాట్లాడుతూ ఏమని చెప్పారో ఒకసారి మనం చదువుకుందాం, జ్ఞాపకం చేసుకుందాం. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. యెహోవాను గూర్చిన జ్ఞానము, హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొందము రండి. ఈరోజు చాలా మంది రమ్మని పిలుస్తారు, కానీ హోషేయ గారు కూడా రమ్మని పిలుస్తున్నారు. ఎందుకు రావాలి? యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొందము రండి. ఈరోజు మనిషి ఎన్నిటినో సంపాదించుకుంటున్నాడు. భూములను సంపాదించుకుంటున్నాడు, ఆస్తులను సంపాదించుకుంటున్నాడు, అంతస్తులు సంపాదించుకుంటున్నాడు, బంగారాన్ని సంపాదించుకుంటున్నాడు, ఇంకా అన్నిటికంటే పేరు ప్రఖ్యాతలు కూడా సంపాదించుకుంటున్నాడు. మనిషి సంపాదనలో చాలా బిజీగానే ఉన్నట్టుగా మన సమాజంలో నిత్యము మనకు కనబడుతూ ఉంటుంది. ఉదయాన్నే లేచినది మొదలుకొని రాత్రి పడుకునేంత వరకు దేనికోసం ఆలోచిస్తాడు? ఈ జారుడు పట్టు కోసమే కదా, అంటే సంపాదన కోసమే కదా. సంపాదన కోసం ఆలోచిస్తున్న మనిషికి ఏం సంపాదించుకోవాలని హోషేయ గారు చెప్తున్నారంటే, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొందము రండి. మరి మనం సంపాదించేది సంపాదించకూడదా అంటే, ఇది సంపాదించకూడదు అని అనటం లేదు, కానీ సంపాదించుకోవాల్సింది అసలైంది ఉంది, అది దేవుని జ్ఞానము అని చెబుతున్నాడు హోషేయ గారు. దేవుని గూర్చిన జ్ఞానము సంపాదించుకొందము రండి. మరి జ్ఞానాన్ని ఎలా సంపాదించుకోవాలి? ఎలా సంపాదించుకుంటే జ్ఞానం మన యొద్దకు వస్తుంది? ఆలోచించండి.
ఉదాహరణకి మనం ఏదైనా ఒక 100 రూపాయలు కానీ ఒక కూలి 500 సంపాదించాలంటే ఒక రోజంతా కష్టపడాలి. అవునా? 500 600 కూలి కదా. ఒక కూలి ఒక రోజుకి మనకు రావాలంటే రోజంతా కష్టపడాలి. నెలకి జీతం 20,000 లేదా 25,000 30,000 మనకు రావాలి అని అంటే నెలంతా కష్టపడాలి, సంవత్సరం అంతా కష్టపడాలి. సంవత్సరానికి మనకి ఎంత రావాలో అంత. అర్థమవుతుందా? అంటే మనకి రావాల్సినది మనం ఎంత అనుకుంటున్నామో దానికి తగ్గట్టుగా పని చేస్తున్నాం. పని చేయకుండా మన యజమాని మనకి జీతాన్ని ఇవ్వగలరా? ఇవ్వలేదు. మరి ఇప్పుడు జ్ఞానాన్ని కూడా సంపాదించుకోవాలి అని అంటే ఏం చెయ్యాలి? బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి. కరెక్ట్గా చెప్పారు. ఇంకా చాలా ఉన్నాయి, వాటిని కూడా మనం తెలుసుకుందాం. దేవుని గురించిన జ్ఞానము సంపాదించుకుందాం రండి. జ్ఞానము అంటే ఏంటి? ఈ సమాజానికి సరిగ్గా అర్థం కాలేదు. లోకంలో 2 జ్ఞానాలు ఉన్నాయి. ఒకటి లోక జ్ఞానము, 2 దేవుని జ్ఞానము. ఇక్కడ ఏ జ్ఞానం అంటున్నాడు? యెహోవాను గూర్చిన జ్ఞానం. మరి లోక జ్ఞానం కూడా నేర్చుకుంటున్నారా? నేర్చుకుంటున్నారు. అందుకే కదండి స్కూల్స్ ఎన్ని పెరిగిపోయాయి లోకంలో. ప్రతి ఒక్కరు మా స్కూల్కి రండి, మా స్కూల్కి రండి. ఒక్కొక్కరైతే ఇంటింటికి వస్తారండి. ఏం సంపాదించుకుందాం రండి అంటున్నారు? లోక జ్ఞానం సంపాదించుకుందాము రండి. మరి వస్తే ఫ్రీగా నేర్పిస్తారా? నెలకి 10,000, సంవత్సరానికి 12,000, 1,20,000. ఏమంటే పేదవాడు మరి ఆ జ్ఞానం నేర్చుకోవాలంటే నేర్చుకోగలరా? ఆలోచించండి. ఎందుకు రమ్మంటున్నారు? వీళ్ళు జ్ఞానాన్ని నేర్పించడానిక, వీరు ధనాన్ని సంపాదించుకోవటానిక? ఇటు వీరేమో జ్ఞానాన్ని నేర్పించేది వీళ్ళు సంపాదించుకోవటానికి, వీళ్ళు కూడా జ్ఞానాన్ని నేర్చుకునేది రేపటి భవిష్యత్తులో మనకు సంపాదన రావడానికి. అవునా కదా? అంటే మనిషి దేనికోసం ఆలోచిస్తున్నాడు? ఏ సంపాదన? లోక జ్ఞానం. లోక జ్ఞానం నేర్చుకుంటేనే కదా, ఆ సంపాదన కోసమే కదా మనిషి ఆలోచించేది. లోక జ్ఞానం కోసం మనిషి ఎంత తపన పడిపోతుంటాడంటే అండి, స్కూల్స్ లోనికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత కూడా ట్యూషన్ పంపించేస్తారు. పిల్లలకి ఖాళీ ఉంచరు. అవునా కదా? ఖాళీ ఉంచకుండా ట్యూషన్ పంపించేస్తారు. అక్కడ కూడా నేర్చుకున్న తర్వాత వచ్చి మళ్ళీ వెంటనే ఏమీ లేదు పడుకుంటాడు. పడుకున్న తర్వాత మళ్ళీ వెంటనే ఉదయాన్నే 6ంటికి 7ంటికి లేపి మరలా స్కూల్కి పంపించేయడం జరుగుతుంది. మరలా సాయంత్రం వచ్చాడు ట్యూషన్, ట్యూషన్ తర్వాత మరలా స్కూల్. రొటీన్ అదే జరుగుతుంది లోక సంపాదన కోసం. మరి బైబిల్ ఎప్పుడు చదువుతాడు? దేవుని గురించిన జ్ఞానాన్ని ఎప్పుడు నేర్చుకుంటాడు? దేవుని గురించిన జ్ఞానాన్ని అనేక మందికి ఎప్పుడు చెబుతాడు? ఈ సమాజంలో మనకు కనబడుతుందా? అందుకే అన్నాను ముందు, దేవుని జ్ఞానాన్ని నేర్చుకునేవారు చాలా తక్కువ మంది, చాలా తక్కువ అండి. ఆ తక్కువలో మనం అందరం ఉన్నామంటే చాలా అదృష్టవంతులు. ఎందుకంటే మనం అందరం ఇక్కడ ఎందుకు చేరి ఉన్నామంటే దేవుని గురించిన జ్ఞానాన్ని సంపాదించుకోవటానికి, నేర్చుకోవటానికి. దేవుని జ్ఞానము ఉంది, దెయ్యముల జ్ఞానము ఉంది లోకంలో. దేవుని జ్ఞానము ఉంది, దెయ్యముల జ్ఞానము ఉంది. ఇప్పుడు మనం దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవాలి, దేవుని జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఇంకొక మాట మనం చూద్దాం. యెషయా గ్రంథము 47వ అధ్యాయము 10వ వచనం చదువుతాం. 47వ అధ్యాయము 10వ వచనం. నీ చెడుతనమును నీవు ఆధారము చేసుకుని ఎవడును నన్ను చూడడని అనుకుంటివి. నేనున్నాను నేను తప్ప మరి ఎవ్వరును లేరని నీవు అనుకున్నట్లుగా నీ విద్యయు నీ జ్ఞానమును నిన్ను చెరిపివేసెను. అంటే దేవుని జ్ఞానం మీద ఆధారపడకుండా ఏదైతే సొంత జ్ఞానము లోక జ్ఞానం అని మనం అనుకుంటున్నామో, లోక జ్ఞానం మీద మనం ఆధారపడుతున్నామో ఆ జ్ఞానం కోసం చెబుతున్నాడు. నీ విద్యయు నీ జ్ఞానమును నిన్ను చెరిపివేసెను. మనల్ని చెరిపివేసాయా? అంటే లోక జ్ఞానం మనల్ని చెరిపివేసిందా? ఆలోచించండి, ఏం చెరిపిందండి అనుకుంటున్నాం. లోక జ్ఞానం వల్ల ఎంత ఆరోగ్యం క్షీణించిపోతుందో మీకు తెలియాలి. ఉదాహరణకి లోక జ్ఞానంలో ఈరోజు వెహికల్స్ ఎన్నో వచ్చేసాయి టెక్నాలజీలో. అవునా? వచ్చాయి. వెహికల్స్ రావడానికి, నడవటానికి ఏం పోయాలి? వెహికల్లో పెట్రోల్ పోయాలి. పెట్రోల్ నుంచి తర్వాత ఆ సైలెన్సర్ నుంచి ఏమొస్తుంది? పొగ వస్తుంది. పొగ రావటం వలన ఈరోజు సిటీస్ లో చూడండి, ప్రతి ఒక్కరు ఆక్సిజన్ కొనుక్కుంటున్నారు.
ఆక్సిజన్ కొనుక్కోవడం ఏంటి? చాలా విచిత్రంగా లేదు? ఆక్సిజన్ కొనుక్కుని వాటిని ముక్కుకు పెట్టుకుని అందులో గాలి, స్వచ్ఛమైన గాలి పీలుస్తున్నారు. మరి మన జ్ఞానం ఏంటి? ఎటు వెళ్ళిపోయింది? వెహికల్స్ కనిపెట్టాం, జ్ఞానం అది, టెక్నాలజీ పెరిగిపోయింది. తర్వాత ఏమైపోయింది? మనకే అది మనల్నే చెరిపివేసింది. అలాగని వెహికల్స్ వాడకూడదా అని కాదు, వాడాలి. కాకపోతే వాడటం వలన ప్రయోజనము ఉంది, ప్రమాదము ఉంది. ప్రయోజనము ఉంది, ప్రమాదము ఉంది. అలాగే ప్లాస్టిక్ కనిపెట్టారు ఎవరు? సైంటిస్ట్. అంటే మనమే కనిపెట్టుకున్నాం మన జ్ఞానంతో, మనుషులం కదా. మన జ్ఞానంతో మనం ఏం కనిపెట్టాం? ప్లాస్టిక్ కనిపెట్టాం. ప్లాస్టిక్ వస్తువులు వచ్చాయి, అవునా? ప్లాస్టిక్ చైర్స్ వచ్చాయి, అన్ని ప్లాస్టిక్ పరదాలు వచ్చాయి. కానీ ఇప్పుడు తర్వాత లేటెస్ట్ గా ఏం చెప్తున్నారు? అంతా కనిపెట్టిన తర్వాత ప్లాస్టిక్ వాడకాన్ని రద్దు చేయండి. మీరు విన్నారా? వినే ఉంటారు. అంటే ఏంటి మనిషి చేస్తున్నది? మనిషికే ప్రమాదమా? ప్రయోజనం ఉందా, ప్రమాదం ఉందా? ప్రయోజనము ఉంది ప్లస్ ప్రమాదము ఉంది. ప్రమాదం లేకుండా ప్రయోజనంగా చేయలేరా? అందుకే అంటున్నాడు, నీ విద్యయు నీ జ్ఞానమును నిన్ను చెరిపివేసెను. మనందరికి ఓజోన్ పొర తెలుసు. ఓజోన్ పొర ఎందుకు చిరిగిపోతుంది? కాలుష్యం పెరిగిపోయి, ఫ్యాక్టరీల్లో పొగ, వెహికల్స్ నుంచి పొగ. కాలుష్యం వలన ఏమైపోతుంది? ఓజోన్ పొర చినిగిపోతుంది. చినిగిపోవడం వలన మనకేమవుతుంది అనుకుంటున్నారా? ఆ డైరెక్ట్ సన్లైట్ అనేది పొర నుంచి రావాల్సిన డైరెక్ట్ సన్లైట్, ఓజోన్ పొర నుంచి రావాల్సిన లైట్ ఆ బొక్కలోంచి, ఖాళీలో నుంచి, ఆ హోల్లో నుంచి రావటం వలన మనిషికి అనేకమైన రోగాలు, చర్మ క్యాన్సర్లు వస్తున్నాయి. ఎందుకు అని అంటే మనిషి జ్ఞానం అది. మనిషి కనిపెట్టుకున్నాడు కదా ఫ్యాక్టరీ. అలాగని ఫ్యాక్టరీలు వాడకూడదని కాదు, వాడండి. కాకపోతే కనిపెట్టడం వలన ప్రయోజనము ఉంది, ప్రమాదము ఉంది. అది ప్రమాదం లేకుండా చేయలేరా అంటే చేయలేకపోతున్నారు. మనిషి ఏం చేస్తున్నాడు? తన జ్ఞానంతో నీ విద్య నీ జ్ఞానము నిన్ను చెరిపివేసేది. చెరిపివేసిందంటే ఈరోజు ఆరోగ్యం చాలా క్షీణించిపోతుందంటే మనిషి జ్ఞానం వల్లనే. మన జ్ఞానమే మనకే క్షీణించివేసింది. అందుకే దేవుడు అన్నాడు, నువ్వు చేసుకున్నది నీ తల మీదకి, నీ నెత్తి మీదకే వస్తుంది అన్నాడు. జ్ఞానం కోసం మనం ఆలోచించగలిగితే మనందరికి, మీలో కొంతమందికి ఐన్స్టీన్ తెలిసే ఉంటాడు. 1905లో అణు బాంబుని కనిపెట్టడం జరిగింది, న్యూక్లియర్ బాంబు. కనిపెట్టడం వల్ల అది మనిషి జ్ఞానమే, మనిషి విద్య. అది ఏమైపోయింది? అనేక మంది ప్రాణాలను తీసేదిగా మారిపోయింది. జపాన్ దేశంలోని హిరోషిమా, నాగసాకి అనే రెండు ప్రాంతాలను, రెండు సిటీస్ ని ఏం చేసినాయి అంటే అవి ఆ బాంబు వల్ల అనేక మంది చనిపోయిన తర్వాత అందులో కొంతమంది వికలాంగులుగా మారిపోవడం, ఎంతో మంది సైనికులు కూడా చనిపోవడం. ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే మనిషి తన విద్యతో ఏవైతే చేసుకుంటున్నాడో వాటిని దేనికోసం వాడుతున్నాడు? మనిషినే చెరిపేదిగా మారిపోతుంది అది. అవునా? ఆలోచించండి. ప్రతిదీ నేను చెప్పిన కొన్ని ఉదాహరణలు మీకు ఆలోచించగలిగితే ఎన్నో ఉంటాయి. కనుక మనిషి విద్య మనిషినే చెరిపివేస్తుంది. మనిషి జ్ఞానం అంటే లోక జ్ఞానం మనిషినే చెరిపివేస్తుంది. మరి దేవుని జ్ఞానం ఏం చేస్తుందో తెలుసా? ఆలోచించండి. అందుకే అంటున్నాడు, దేవుని జ్ఞానమును సంపాదించుకొనుటకు రండి. మనిషి జ్ఞానం మనిషినే చెరిపివేస్తుంది. మరి దేవుని జ్ఞానం చెరిపివేస్తుంది. చెరిపి వేసేది కాదు, మనిషిని మార్చి వేసేది. ఆలోచించండి. ఇంకొక మాట మనం చదువుకుందాం. లోక జ్ఞానం కోసం దేవుడు ఏమంటున్నాడో యాకోబు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. ఈ జ్ఞానము అందరూ తీశారు కదండి, అందరూ చేయండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. ఈ జ్ఞానము, ఏ జ్ఞానము చెప్తున్నారు చూడండి కింద. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక, అంటే పైనుండి వచ్చింది అయితే కాదు, అంటే దేవుని దగ్గర నుంచి వచ్చింది కాదు. ఏ జ్ఞానము? భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దెయ్యముల జ్ఞానము వంటిది ఉన్నది. మన జ్ఞానం ఏమో ఎలా ఉంది అంటున్నాడంటే భూ సంబంధమైనది. భూమి మీద ఉన్నంత వరకే మనకి ఆ జ్ఞానం అవసరం. భూమి నుంచి వెళ్ళిపోయిన తర్వాత, ఆత్మ చనిపోయిన తర్వాత, ఆత్మ దేహం నుంచి వెళ్ళిపోయిన తర్వాత మరి అవసరం, అది అవసరం లేదు. తర్వాత ప్రకృతి సంబంధమైనది, మనం ఈ ప్రకృతిలో ఉన్నంత కాలమే ఈ జ్ఞానం అవసరం.
ప్రకృతి సంబంధమైనది దెయ్యముల జ్ఞానము వంటిదినై ఉన్నది. దెయ్యముల జ్ఞానమా? ఆలోచించండి అందరూ ఒకసారి కాన్సన్ట్రేషన్ చేయండి. దెయ్యముల జ్ఞానము వంటిదినై ఉన్నది. దెయ్యముల జ్ఞానం ఏంటి? మనకు తెలిసిన దెయ్యం ఒకటే కదా. ఎవరది? అపవాది. అపవాదితో పాటు ఉన్న దెయ్యాలు కూడా ఉన్నాయి. అపవాదికి అపవిత్ర ఆత్మలు అవి దాని తోడుగా ఉన్నాయి కదా, అవి దెయ్యాలు మనకు తెలిసినవి. ఇప్పుడు దెయ్యముల జ్ఞానము వంటిది ఉన్నది అని అంటున్నాడు. అపవాది దగ్గరికి దెయ్యం అవ్వగారి దగ్గరికి, ఆదమ అవ్వ దగ్గరికి దెయ్యం వచ్చింది. అంటే అపవాది వచ్చింది, సర్పం వచ్చింది. వచ్చి ఏమంటుందో తెలుసా? ఇది నిజమా? దాని జ్ఞానాన్ని అక్కడ వాళ్ళ ముందు ప్రదర్శిస్తుంది. ఇది నిజమా అంటే నిజమా అని అడిగినట్టు తెలీదా? తెలిసి అడుగుతుందా, తెలియక అడుగుతుందా? చెప్పండి. తెలుసు అంటే దాని జ్ఞానం ఎలా ఉంది? కుయుక్తిగా ఉంది. సరే, తర్వాత కిందకు వచ్చిన తర్వాత మీరు చావనే చావరంటుంది. అవునే కదా? ముందేమో ఇది నిజమా అని అడుగుతుంది, తెలియకుండా కింద ఏమని చెబుతుంది? మరలా చావనే చావు. ఇదేంటి? ఇదేం జ్ఞానం ఇది? అదే దెయ్యం జ్ఞానం. అది మనల్ని చెరిపివేస్తుంది, మనకు తెలియకుండానే మనల్ని మోసం చేస్తుంది. అర్థమవుతుందా? దెయ్యము వచ్చి అవ్వని ఏం చేసింది? మోసం చేసింది. తర్వాత అవ్వ పనివ్వటం వలన ఆదము కూడా అవ్వ వలన మోసపరచబడ్డాడు. అంటే ఈ జ్ఞానం ఎక్కడిది? దెయ్యముల జ్ఞానం. వీళ్ళకి దెయ్యముల జ్ఞానం వలన వీళ్ళు చెరిపివేయబడ్డారు. ఆలోచించండి. అంటే దెయ్యముల జ్ఞానం వలన ఎలా ఉంటుందా అని అంటే ఇలాగే ఉంటుంది. నిత్య నరకానికి తీసుకువెళ్ళిపోయేదే ఈ దెయ్యముల జ్ఞానం. కింద చెబుతున్నాడు, అవసరమైనది ఏంటంటే మత్సరమును వివాదమును ఎక్కడ ఉండును అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. అంటే దెయ్యముల జ్ఞానం, లోక జ్ఞానంలో ఏముంది అంటున్నాడంటే మత్సరం ఉంది, ఇంకేమన్నాడంటే వివాదము ఉంది, ఇంకా అల్లరి ప్రతి నీచ కార్యమును ఉండును. లోక జ్ఞానం నేర్చుకుంటున్నామండి అని చాలా మంది అంటున్నారు. ఈ మధ్య ఇంజనీర్ స్టూడెంట్స్ కూడా ఏం చేస్తున్నారో తెలుసా? చైన్స్ న్యాచింగ్ చేస్తున్నారు. ఆడవాళ్ళ మెడలో ఉన్న చైన్స్ ని లాక్కుని వెళ్ళిపోతున్నారు. ఒకడేమో బండి మీద రైడింగ్ చేస్తుంటే ఇంకొక వ్యక్తి వెనకాల నుంచి పట్టుకుని లాక్కుని వెళ్ళిపోతున్నారు. వాళ్ళు నేర్చుకుంది ఏ జ్ఞానము? ఇంజనీర్ స్టూడెంట్లే, లోకంలో పెద్ద చదువులు చదివిన వాళ్ళే. కానీ వాళ్ళు దొంగతనానికి పాల్పడుతున్నారు, హత్యలకు పాల్పడుతున్నారు, ప్రేమించకపోతే యాసిడ్ పోసేస్తున్నారు, కాలేజీలో జూనియర్స్ ని ర్యాగింగ్ చేస్తున్నారు. మరి వాళ్ళు నేర్చుకుంది ఏ జ్ఞానం? దేవుని జ్ఞానం అయితే కాదు. దేవుని జ్ఞానం అలా నేర్పించదు. అదే అంటున్నాడు, మత్సరము వివాదము ఎక్కడ ఉండును అక్కడ అల్లరి ప్రతి నీచ కార్యం ఉండును. ఇవన్నీ ఎక్కడ ఉంటాయంటే దెయ్య జ్ఞానంలో ఉంటాయి, లోక జ్ఞానంలో ఉంటాయి. కానీ దేవుని జ్ఞానం అలాంటిది కాదండి. మనమందరం ఎందుకు వచ్చామంటే దేవుని జ్ఞానమును సంపాదించుకున్నటకు రండి అన్నట్టుగా ఆ మాటను బట్టి మనం అందరము వచ్చాము. అయితే దేవుని జ్ఞానం ఎలా ఉంటుంది అని అంటే కింద చెప్తున్నాడు 17వ వచనంలో, అయితే పైనుండి వచ్చి జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది రావాలి అని అంటే ఏ జ్ఞానం నేర్చుకోవాలి? పైనుండి వచ్చు జ్ఞానము, దేవుని జ్ఞానము. తర్వాత అంటున్నాడు, తరువాత సమాధానకరమైనది నీలోను నాలోను. ఇద్దరు వ్యక్తుల మధ్య సమాధానం కలగాలి అని అంటే, సమాధానం ఏర్పడాలి అంటే ఏ జ్ఞానం కావాలి మనిషికి? దేవుని జ్ఞానం రావాలి. ఆ జ్ఞానంలోనే సమాధానం ఉంది. ఈరోజు దేశాల మధ్య గొడవలు, యుద్ధాలు, ఎన్నో యుద్ధాలు జరిగాయి. మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం, ఇప్పటికీ ఎన్నో చిన్న చిన్న యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. మరి ఈ దేశాల మధ్య యుఎన్ఓ అనేది ఏర్పాటు చేశారు. యుఎన్ఓ అంటే యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితి, తెలుగులో ఐక్యరాజ్య సమితి. అంటే రాజ్యానికి మరో రాజ్యానికి ఐక్యత ఏర్పడాలి అని అంటే మేము రావాలి అని ఒక సమితి ఏర్పడింది. ఆ సమితి కూడా ఏం చేయలేకపోతుందో తెలుసా? సమాధాన పరచలేకపోతుంది. కానీ ఏది నేర్చుకుంటే సమాధాన పరచబడతారో తెలుసా? దేవుని జ్ఞానం కావాలి. దేవుని జ్ఞానము నేర్చుకోవాలి. తర్వాత అంటున్నాడు, మృదువైనది సులభముగా లోబడినది, కనికరముతోను మంచి ఫలములతోను నిండుకున్నది, పక్షపాతమైనను వేషధారణైనను లేని నీరై ఉన్నది. అది ఏ జ్ఞానము? దేవుని జ్ఞానం. గొప్ప జ్ఞానం అంటే అది నేర్చుకుంటే లోకంలో సమాధానంగా ఉంటారు, పవిత్రంగా ఉంటారు, మృదువుగా ఉంటారు, వేషధారణ లేకుండా ఉంటారు. అది మనం పాటించగలిగితే సమాజంలో మనం చూసి ఎంతో కొంతమంది అయినా మారే అవకాశం కూడా ఉంటుంది. అది చెబుతున్నాడు, దేవుని జ్ఞానం నేర్చుకోవాలి. అందుకే అన్నాడు హోషేయ 4:3 యెహోవాను గూర్చిన జ్ఞానం సంపాదించుకొందాము రండి. ఎందుకు? ఆ జ్ఞానం యొక్క ఆవశ్యకత మనకు అర్థమైతే, ఆ జ్ఞానం నేర్చుకోవటం వల్ల మనం ఎలా ఉంటాము అనేది మనకు అర్థమైతే రమ్మనకపోయినా మనమే వెళ్ళిపోతాం.
పాత నిబంధనలో ఎజ్రా గారు మనకు కనబడుతుంటారండి. జనరల్ గా వినండి, పాత నిబంధనలో ఎజ్రా గారు మనకు కనబడుతూ ఉంటారు. ఎజ్రా అనగానే ధర్మశాస్త్రోపదేశకుడు, ధర్మశాస్త్రాన్ని బోధించాడు, శాస్త్రి. ఎజ్రా గారు చెబుతున్న మాటలు, ఎజ్రా గారు చెప్పక ముందే జనాలందరూ ఏమైపోయారు తెలుసా? మాకు ధర్మశాస్త్రంలో మాటలు కావాలని జనాలే వెళ్ళారు. ఈ రోజు అలాంటి పరిస్థితి కాదండి. ఈ రోజు అలాంటి పరిస్థితి కాదు. లోకంలో చూడండి, ఎంతో మంది దైవ సేవకులు మైకలు పట్టుకుని వీధికి వెళ్ళి చెబుతారు. కానీ ఆ రోజు సమాజంలో ఇశ్రాయేలు ఏం చేశారు తెలుసా? మాకు ధర్మశాస్త్రం బోధించాలని ప్రజలందరూ కలిసి బోధకుల దగ్గరికి వచ్చారు. అలా వస్తారు ఈ రోజు సమాజంలో. మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి తప్ప వాళ్ళు మన దగ్గరికి రారు. అందుకే మనమే వెళ్దాం రండి. హోషేయ గారు అంటున్నారు, యెహోవాను గూర్చిన జ్ఞానం సంపాదించుకుందాము రండి. వెళ్ళాలి, ఎంత దూరమైనా వెళ్ళాలి. మనకు తెలుసు కదా, శేపాదేశకు ఎంత దూరం వెళ్ళింది? ఖండాంతర ప్రయాణం చేసింది. ఎందుకు? జ్ఞానం. సొలొమోను గారి దగ్గర జ్ఞానం ఉంది. ఈరోజు పిల్లలకు కూడా పాఠాలు నేర్పిస్తారండి. జ్ఞానం, లోక జ్ఞానం. ఏ జ్ఞానం అంటే అది దెయ్యాల జ్ఞానం. A4 యాపిల్ అని నేర్పిస్తారు, అంతేనా? అంతే. ఆల్రెడీ ఎప్పుడో యాపిల్ ఇంటిగా తిని వెళ్ళాడు, ఇంకా యాపిల్ ఎందుకు నేర్పించడం? యాపిల్ చేసింది ఎవరు? నేర్పించు. యాపిల్ చేసింది ఎవరు? మీ నాన్న చేశారా? మీ మమ్మీ చేసిందా? మీ తాతయ్య చేశారా? ఎవరు ఇచ్చారో కాదు, ఎవరు చేశారు. చెట్టు నుంచి దాన్ని ఎవరు చేశారు? చెట్టుకి దానికైతే ఎలా వచ్చింది? ఆ చెట్టు ఎలా వచ్చింది? ఇదంతా నేర్పించగలిగితే, పిల్లల్లో చిన్ననాటి నుండి దేవుని జ్ఞానం నేర్పించగలిగితేనండి గొప్ప ఉన్నతంగా సమాజంలో దేవుని దృష్టిలో ఉండగలుగుతారు. దేవుడు చేశాడు, యాపిల్ అని నేర్పిస్తున్నారు స్కూల్లో. వీళ్ళకి జీతం కావాలి. స్కూల్స్ లో టీచర్లు కూడా ఈ మధ్య ఈ పాఠాలు కూడా బోధించడం లేదు. సెల్ ఫోన్ పట్టుకుంటున్నారు, ఆండ్రాయిడ్ ఫోన్లు వచ్చినాయి కానీ సెల్ ఫోన్ పట్టుకుంటున్నారు, అంతే. గేమ్స్ ఆడుకుంటున్నారు. పిల్లలకు బ్లాక్ బోర్డ్ లో డ్రాయింగ్ చేస్తున్నారు, మీరు చూసి రాసుకోండి అంటున్నారు. లోక జ్ఞానం కూడా నేర్పించడం లేదు. ఇదొక దెయ్యం వల్ల సెల్ ఫోన్ వచ్చింది కనుక ఆలోచించండి. దెయ్యముల జ్ఞానము ఆలోచిస్తున్నారా? దేవుని జ్ఞానము, దెయ్యముల జ్ఞానం. దేవుని జ్ఞానం మృదువైనది, పవిత్రమైనది. దెయ్యముల జ్ఞానం మత్సరంతో కూడినది, అల్లరితో, ఆటపాటలతో కూడి ఉన్నది. దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవాలి, ఆ మాటలు నేర్చుకోవాలి. మరి ఎక్కడుంది అంటే అదేనండి, మన చేతుల్లో ఉన్న 66 పుస్తకాలు కలిగిన బైబిల్. ఇది గనక మనం ప్రతిరోజు చదవగలిగితే, ప్రతిరోజు ఈ మాటలు మనం నేర్చుకోగలిగితే పవిత్రంగా ఉండగలుగుతాం, మృదువుగా ఉండగలుగుతాం, సమాధానంగా ఉండగలుగుతాం. ఇంకా దేవుని జ్ఞానం కోసం, దేవుని వాక్కుల కోసం ఏమని వ్రాయించాడో చూడగలిగితే, సంఖ్యాకాండము 24వ అధ్యాయము 16వ వచనం. సంఖ్యాకాండము 24వ అధ్యాయము 16వ వచనం. దేవవాక్కులను వినిన వాని వార్త, దేవవాక్కులను వినిన వాని వార్త, మహోన్నతుని విద్యనెరిగిన వాని వార్త. ఏ వార్త? సువార్త. ఈ బైబిలేనండి. దేవవాక్కులను వినిన వాని వార్త. దేవవాక్కులు ఎక్కడున్నాయి? దేవవాక్కులు ఒక రోజైతే ప్రవక్తలకి దేవుడు దేవదూతలను పంపించి చెప్పించాడు వాక్కులను. ఆ రోజు ప్రవక్తల్ని పంపించి ఇశ్రాయేలుకు చెప్పించాడు వాక్యాలను, దేవుని మాటలను. మరి ఈ రోజు ప్రత్యేకంగా దేవదూతలు మన దగ్గరికి దిగి వస్తాయా? ప్రవక్తలు మన దగ్గరికి వస్తారా అంటే కాదండి. దేవుడు రాయించిన ఈ బైబిలే దేవుని వాక్కులు, దేవుని మాటలు, దేవుని మనస్సు. ఈ మాటలు ఏమంటున్నాడంటే, దేవవాక్కులను వినిన వాని వార్త, మహోన్నతుని విద్య నెరిగిన వాని వార్త. మహోన్నతుని విద్య, మహోన్నతుని విద్య, మహోన్నతుని విద్య. విద్య అంటే జ్ఞానమే కదా. మహోన్నతుని విద్య. మహోన్నతుడు ఎవరు? దేవుడు. ఇప్పుడు ఆ విద్య కూడా ఎలా ఉంటుంది? మహోన్నతంగా ఉంటుంది. మహోన్నతమైన విద్యది. మహోన్నతుని విద్య, మహోన్నతమైన విద్య. ఆ విద్య ఎరగాలంటున్నాడు. ఎలా ఎరగాలి? ముందు వినాలి, వినట వలన విశ్వాసం వస్తుంది. దేవవాక్కులను వినిన వాని వార్త, మహోన్నతిని విద్య నెరిగిన వాని వార్త. మహోన్నతమైన జ్ఞానం మనకి రావాలి అంటే ఈ వాక్కులేనండి. ప్రతిసారి కానీ మనం చెప్తున్నప్పుడు, ఎవరికైనా వెళ్తున్నప్పుడు, ఎక్కడికి వెళ్తున్నారని అన్నారనుకోండి, వాక్యం అంటే వెళ్తున్నామన్నా, అవునా? అదే ఇలాగనండి, ఎక్కడికి వెళ్తున్నారని అనుకోండి, మహోన్నతిని విద్య నేర్చుకుంటారు. ఎలా ఉంటుంది? మహోన్నతిని విద్య. అదేంటి? నేను కూడా వస్తానంటారు. ఆలోచిస్తున్నారా? మహోన్నతిని విద్య నెరిగిన వాని వార్త. లోకంలో ఉన్నతంగా బ్రతకాలంటే జ్ఞానం నేర్చుకోవాలి ఖచ్చితంగా. ఏ జ్ఞానం అది? లోక జ్ఞానం.
లోక జ్ఞానంలో ఏం చదవాలి? ఎంబీబీఎస్ చదువుతున్నాను అంటే ఉన్నతంగా బ్రతకాలంటే ఎంబీబీఎస్ చదవాలి, అది జ్ఞానం, లోక జ్ఞానం. ఇప్పుడు ఉన్నతంగా బ్రతుకుతాను, ఉన్నతంగా బ్రతికితే ఎంతకాలం బ్రతుకుతావు? 50 సంవత్సరాల, 60 సంవత్సరాల, 70 సంవత్సరాల, సుమారు 100 సంవత్సరాలు అనుకుందాం. ఉన్నతంగా ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతావు? సుమారుగా 100 సంవత్సరాలు. అది చనిపోయిన తర్వాత ఈ విద్య పనికొస్తుందా? ఈ విద్య నడుచుకొని తీసుకెళ్తాం, ఈ సర్టిఫికేట్స్ ఏమైనా మన వెనకాల వస్తాయా? రావు. మరి ఇప్పుడు ఏ విద్య కావాలి? ఉన్నతమైన విద్య కావాలి. చనిపోయినా సరే ఈ విద్య మనకి వెంట వచ్చేది కావాలి, మనతో పాటు ఉండేది కావాలి. ఈ విద్య చనిపోయిన తర్వాత మనం బ్రతికించేదై ఉండాలి. అది ఏ విద్య? మహోన్నతిని విద్య, ఉన్నతమైన విద్య, అది దేవుని విద్య. అందుకే అంటున్నాడు మహోన్నతిని విద్య. దేవుని విద్య అనలేదంటే అక్కడ, మహోన్నతిని విద్య అన్నాడంటే అది ఉన్నతమైనది విద్య. అది ఏ జ్ఞానము? బైబిల్ విద్య. అందుకే అంటున్నాడు దేవుని జ్ఞానం సంపాదించుకుందాము రండి. ఈ రోజు మీరు కూడా ఎక్కడికైనా వెళ్ళారనుకోండి, ఎవరైనా అడుగుతున్నారు అనుకోండి, ఎక్కడికి వెళ్తారు అనుకోండి, ప్రార్థనకి వెళ్తున్నామని అనకండి, విద్య నేర్చుకుంటానికి వెళ్తున్నాం. ఏ విద్య అన్నారు అనుకోండి? మహోన్నతిని విద్య. ప్రార్థన అనగానే చాలా మందికి చీప్ గా కనపడుతుంది. ప్రార్థనకి వెళ్తున్నారు అంటే అప్పుడు చెప్పండి, ప్రార్థన అంటే ప్రార్థన కాదమ్మా, అందులో దేవవాక్కులు వినబడతాయి. దేవవాక్కులు అంటే వాక్యమే అనుకుంటున్నారేమో మీరు. వాక్యమే ఏంటో తెలుసా? మహోన్నతిని విద్య. అది ఆ విద్య నేర్చుకోవడానికి మేము వెళ్తున్నాం. ఎంత వయసు వచ్చినా గానీ పిల్లల్ని పంపించవలసింది పోయి మేము కూడా వెళ్తున్నాము. మీరు కూడా మా వెనకాల రండి, పిలుచుకురావాలి. అందుకే అన్నాడు మోషే గారు ఒక్కరే వెళ్ళలేదండి, రండి అంటున్నాడు, రండి రండి. అందుకే దేవుని జ్ఞానాన్ని మీ అందరికి చెప్పాలని, మీ అందరూ నేర్పించాలని, దేవుని గురించిన జ్ఞానాన్ని నేర్చుకుంటారని మహోన్నతిని విద్యను మీ దగ్గరికి చెప్పడానికే ఈ రోజు ఈ సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సదస్సులో చెప్పబడుతున్న పాఠం దేవుని వ్యవసాయంలో ఫలించు మొక్కవ. ఆ వాక్కుల్లో ఒక వాక్యం, ఈ వాక్యం ఏదది? దేవుని వ్యవసాయం. ప్రతి మాట కూడా ఒక పాఠంగా మనము నేర్చుకోవాలి. దేవ వాక్కులు, ఒక వాక్కును ఒక పాఠంగా నేర్చుకోవాలి. ఆ పాఠమే మన మధ్య హైగా తీసుకుని వచ్చిన్నారు. ఏంటి అనగానే దేవుని వ్యవసాయంలో ఫలించు. ఇప్పుడు ఎలా ఉండాలి? మనము ఏం చేయాలి? ఈ పాఠం విన్న తర్వాత మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలా? వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయాలి? వెంటనే మనం చేయవలసిన కార్యక్రమం ఏదైనా ఉందా అని మనకే అర్థమవుతుంది. ఆలోచించండి. దేవుడు ఏంటి? దేవుని వ్యవసాయం ఏంటి? ఆ వ్యవసాయంలో ఫలించే మొక్క ఏంటి? అందులో ఫలించిన మొక్క కూడా ఉందన్నమాట అని మనకు అర్థం అవ్వాలి. ఇవన్నీ మనకు తెలియజేయాలంటే మన మధ్య అయ్యగారు ఉన్నారు కనుక, మంచి మాటలు, మహోన్నతిని విద్య నేర్పించడానికి సిద్ధపడి ఉన్నారు కనుక, ఇవన్నిటిని మనం నేర్చుకుని ఈ విద్యను అనేక మందికి మనము నేర్పిస్తాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, మీ జ్ఞానాన్ని నేర్చుకోవటానికి మాకు సహాయం చేసినందుకు మీకు తండ్రి. అందరూ వాక్యమని అనుకుంటున్నారు తప్ప ఆ వాక్యం అంటే మహోన్నతిని విద్య అని, అది ఉన్నతంగా నిలిచేది అని సరిగా అర్థం కాదు. అయినా నేర్చుకొని ఉన్నాము. మీ విద్యలో నుంచి, ఉన్నతమైన విద్యల నుంచి ఒక పాఠాన్ని మేమందరం నేర్చుకొని పోతుండగా మీరే తోడైన నడిపించండి. అయ్యగారు కూడా చెప్తూ ఉండగా సముచితమైన జ్ఞానాన్ని అందజేసి మంచి మాటలు వినిపించవలసిందిగా కోరుకుంటున్నాం. వింటున్నా మేమందరము శ్రద్ధతో అలాగున్నవో లేవు అని పరిశీలించుకోవడానికి సాయం చేస్తారని కోరుకుంటూ ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగొనుచున్నాం తండ్రి.